నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. జర్నలిస్ట్ అంటే ఎవరు? ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన కాగితాలు ప్రదానం చేస్తూ ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఇది ఒక సమాధానం దొరకని ప్రశ్న. ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్న ప్రతి చోట కూడా ఈ మీడియా ఫోర్త్ పిల్లర్గా వ్యవహరిస్తూ మిగిలిన అన్ని వ్యవస్థలకి ఒక వాచ్ డాగ్గా ఉండి ప్రజల బాగోగుల కోసం పనిచేస్తూ ఉంది. ఇది ఒక బ్రాడ్ దృక్పథంతో పనిచేస్తున్న వ్యవస్థ. నిజంగా మీడియా వల్ల సమాజాలకు ఎంతో మేలు జరుగుతోంది. సమాజంలో ఉన్న లోటుపాట్లని ఎత్తి చూపించి పాలకులు చేసే తప్పొప్పులని కూడా స్పష్టంగా వాటిని ప్రజల దృష్టికి తీసుకొచ్చి కరెక్టివ్ మెకానిజానికి లేకపోతే ప్రజల వైపు నుంచి చైతన్యం నెలకొల్పడానికి ఈ మీడియా పనిచేస్తూ ఉంది. వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్ళు, ఆ తర్వాత వచ్చిన వెబ్సైట్లు, ఆ తర్వాత వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళు, ఇవన్నీ కూడా పరిణామక్రమంలో చేస్తున్న పని అంతా ఒకటి ఏంటంటే ప్రజలకు ఉపయోగించే సమాచారాన్ని సేకరించి దాన్ని ప్రజలకు అందించడం. ఇది బ్రాడ్గా. కానీ జర్నలిస్టు అంటే ఎవరు, ఎలాంటి మనిషిని జర్నలిస్ట్ అనే దాని మీద నిర్దిష్టమైన నిర్వచనం లేకపోవటం పెద్ద లోపంగానే ఉన్నప్పటికీ కూడా ఇది సమాచార సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐసీటీ టెక్నాలజీస్ పెరుగుతున్న నేపథ్యంలో దీని డెఫినేషన్ కష్టంగా మారింది. అయితే నిజంగా పాలకులు చిత్తశుద్ధితో ఒక డెఫినేషన్ కనిపెట్టాలి, వీళ్ళనే జర్నలిస్టులు అనాలి అని అన్న ప్రతిసారి కూడా భావ వ్యక్తీకరణకి సంబంధించి ఈ ప్రభుత్వం ఏదో చేయబోతోందన్న తిరుగుబాటు, ధిక్కార ధోరణి, విమర్శలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు మీడియాతో ఎందుకు వచ్చిన గొడవ అని అణికిపోతూ ఉన్నాయి. దాంతో ఫలానా వ్యక్తే జర్నలిస్టు అని చెప్పడానికి కావలసిన ఫార్ములా ఎక్కడ లేదు, ప్రపంచవ్యాప్తంగా లేదు. BBC వాళ్ళ దాంట్లో ఎక్కడ చూసినా కూడా జర్నలిజం దాని యొక్క కార్యక్రమం ఏంటి, అది చేసే పని ఏంటి అనేది మాత్రమే ఉంటుంది తప్ప ఈ ఫలానా క్వాలిటీస్, ఈ అర్హతలు ఉన్న మనిషే జర్నలిస్టు అని ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి రావడానికి కారణం ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళు విపరీతంగా పెరగడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నిజమే, ఇది ఒక రేవంత్ రెడ్డి గారికే కాదు, అన్ని రాజకీయ పార్టీలకి, అందరు అధికారులకి, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థకి, వాళ్ళకి కాకుండా నిజమైన జర్నలిస్టులకు కూడా ఇది చాలా బాధ కలిగించే అంశం. చేతిలో మొబైల్ ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎవరైనా సరే వచ్చి నేను జర్నలిస్ట్ని, నా భావ వ్యక్తీకరణ హక్కు ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, దీన్ని హరించడానికి ఎవరు ముందుకు రాకూడదు అనే మాట అంటే ఆయన తప్పని అనలేం. అది కరెక్టే. ఎందుకంటే జర్నలిస్టులకి ప్రత్యేకంగా ఒక హక్కు అంటూ ఏమీ లేదు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న 19(1)A హక్కు సాధారణ ప్రజలకు అందరికీ అమలు చేసేదే జర్నలిస్టులకి అమలవుతుంది. అట్లనే హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో కూడా 19 పాయింట్ అంటే భావాలని వ్యక్తీకరించే స్వేచ్ఛ, అదే ప్రతి మానవుడికి ఉన్నట్టే జర్నలిస్టుకు ఉంటుంది. దాంతో జర్నలిస్టు అంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం రాబట్టడం కష్టం. రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులందరినీ మీరే నిర్వచనం చెప్పండి అంటున్నారు, కానీ అది కష్టం. అయితే ఒక 30 ఏళ్ళు జర్నలిజంలో ఉండి జర్నలిజం ఎథిక్స్ మీద ఒక 7 ఏళ్ల పాటు ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేసి డాక్టరేట్ పొంది దేశ విదేశాల్లో ఎక్కడన్నా సభలు సమావేశాలు జరుగుతుంటే వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిగా నాకు కొన్ని సూచనలు ఉన్నాయి. ఇది ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే ఓ పాజిటివ్ దృక్పథం. మనకి వ్యతిరేకంగా ఎవరో రాస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని పిన్ డౌన్ చేయాలని కాకుండా నిజంగా ఈ సమస్యను పరిష్కరించాలంటే మాత్రం ఒక ప్లాన్ ప్రకారము ప్రభుత్వాలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి 3 సూచనలు చేయాలనుకుంటున్నాను. అసలు సింపుల్, దీంట్లో ముగ్గురే ఉన్నారు ప్లేయర్స్. నిశితంగా పరిశీలిస్తే, నేను ఒక పేపర్ కూడా రాస్తున్నాను దీని మీద, నిశితంగా పరిశీలిస్తే దీంట్లో ముగ్గురే ప్లేయర్స్ ఉన్నారు. ఒకళ్ళు జర్నలిస్టులు, 2 యూట్యూబ్ జర్నలిస్టులు, 3 కమ్యూనికేటర్లు. ఈ 3 కేటగిరీలతో ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒకళ్ళు ఏమీ మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. జర్నలిస్టులు అంటే ఎవరు? పత్రికలు అంటే ప్రభుత్వము గుర్తించిన లేదా RNA దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రికల్లో పనిచేస్తున్నా, లేదా టీవీ ఛానల్లో భారత కేబుల్ చట్టాలకి సంబంధించి, ఐటీ చట్టాలకు సంబంధించి అనుమతులు పొంది నడుస్తున్న టెలివిజన్ ఛానల్స్లో పనిచేస్తున్న అందరూ కూడా జర్నలిస్టులు.
అంటే టెక్నికల్ వాళ్ళు కాకుండా భావానికి సంబంధించిన కమ్యూనికేషన్ వర్డ్ని ప్రసారం చేసే వాళ్ళందరూ కూడా జర్నలిస్టులు. వాళ్ళు జర్నలిస్టులు అంటే వర్కింగ్ జర్నలిస్టులు వాళ్ళు. రెండోది యూట్యూబ్ జర్నలిస్టులు లేదా సోషల్ మీడియా జర్నలిస్టులను కూడా వాళ్ళని పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళు జర్నలిజంలో కొన్ని సంవత్సరాలు చేసి నాలాంటి వాళ్ళు ఒక 20-30 ఏళ్ళు పనిచేసి మనకంటూ ఒక ఛానల్ పెట్టుకొని లేకపోతే బ్లాగ్ పెట్టుకొని వాటి ద్వారా వార్తలు ప్రసారం చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా జర్నలిస్టులు లేదా యూట్యూబ్ జర్నలిస్టులు. మూడో వాళ్ళు మిగతా వాళ్ళంతా కమ్యూనికేటర్లు. వాళ్ళందరినీ జర్నలిస్టులు అని అనడానికి లేదు. ఎవరు పడితే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వచ్చి నేను జర్నలిస్ట్ని అని అనటం కరెక్టేనా అనే దాని మీద చర్చ జరగాలి. అది నాకు సంబంధించినందుకు వాళ్ళందరూ కమ్యూనికేటర్ల కేటగిరీలో వస్తారు. అది కూడా గౌరవప్రదమైన విషయమే. అంటే సమాచారాన్ని ప్రసారం చేసే యంత్రాంగంగా భావించాలి. ఈ 3 బైఫర్కేషన్లు పెట్టుకుంటే అసలు సమస్య ఎక్కడుంది? అయితే ఈ ముగ్గురికి సంబంధించి అర్హతలే ఉండాలనే దాని మీద అదొక చర్చ, అదొక డిఫరెంట్ చర్చ. బట్ ప్రస్తుతానికి ఒక వర్కింగ్ డెఫినేషన్ కావాలి అని అంటే ఈ రకంగా ఒక కార్యక్రమం, ఒక చర్చ, మేధోమదనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిజంగా ఒక సీరియస్ జర్నలిస్టులకి అంటే జర్నలిజాన్ని ఒక పరమ పవిత్రమైన వృత్తిగా ప్రేమించి వచ్చి ఇందులో శిక్షణ పొంది తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాల్లో కానీ పనిచేసి మన భావాలు ప్రజలకు ఉపయోగపడతాయి, మన విశ్లేషణ ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకునే వాళ్ళందరికీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే కొంతమంది ఈ 3 కేటగిరీల్లో లేకుండానే కొంతమంది అద్భుతాలు సృష్టిస్తున్నారు. వాళ్ళని కూడా ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎట్లా ఏ కేటగిరీలోకి తీసుకురావాలి చూడాలి. కమ్యూనికేటర్లు ఉన్నారు. కమ్యూనికేటర్లు అయినా యూట్యూబ్ జర్నలిస్టులు అయినా వర్కింగ్ జర్నలిస్టులు అయినా వాళ్ళ ప్రతిభ సామర్థ్యాన్ని బట్టే వస్తారు. అయితే వీళ్ళకి యార్డ్ స్టిక్స్ ఏంటి, వీళ్ళకి కొలబద్దలు ఏంటి, వీళ్ళకి అర్హతలు ఏంటి అనే దాని మీద కూడా మేధావులందరూ చర్చలు జరిపితే బాగుంటుంది. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులు అయిపోయి నిజంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. నేను జర్నలిస్ట్ని అని అంటే ఓకే రండి కూర్చోండి అని అంటూ నాకు ఈ కాగితాలు చూపించండి, ఆ కాగితాలు చూపించండి అని అంటే నిజంగా ఎంతమందికి చూపించగలరు? ఒకప్పుడు ఈ జర్నలిజంలో ప్రవేశించిన నాళ్ళలో అంటే ఈనాడు మినీలు స్టార్ట్ చేసిన రోజుల్లో 88-89 ప్రాంతంలో ప్రెస్ కాన్ఫరెన్స్కి పోతే విలేకరులు కూర్చొని మాట్లాడేవాళ్ళు, సమాచారం వచ్చేది. ఆ తర్వాత కొన్నాళ్ళకి 80s తర్వాతకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మీడియా టెలివిజన్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ మనం కూర్చొని వాళ్ళు కెమెరాలు పెట్టుకొని ఉంటారు, మనం నాయకుడిని అడగడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చినాయి. వీటన్నిటి వల్ల నిజంగా జర్నలిజం పలచబడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి ఎవరో వెళ్ళి ఏదో తీయాలని చూస్తారు, ప్రజా ప్రయోజనం కోసమే వాళ్ళు కూడా చేయాలని చూస్తారు. వాళ్ళ మీద దాడి జరుగుతుంది. దాడి జరిగినప్పుడు ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి, ఒక భావ ప్రకటన స్వేచ్ఛకు ఉల్లంఘనకి సంబంధించిన అంశం అని అందరూ జర్నలిస్టులు గళమెత్తాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అయితే ఇందులో అందరూ చాలామంది సిన్సియర్గా చేస్తున్న జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఎక్రిడేషన్ కార్డులు కానీ అవి ఇచ్చేటప్పుడు ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న విషయంలో జర్నలిస్టులు అందరూ మీరే చెప్పండి ఎవరు జర్నలిస్టులు అని అంటే కష్టం కదా. అయితే ఇక్కడ అసలు ఈ 3 కేటగిరీలో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయి. సమాచారాన్ని సేకరించడం ఒకటి, ఆ సేకరించిన సమాచారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇతరులకు చెప్పేవాళ్ళని మామూలు పౌరులు అంటారు. అందులో కంటామినేటెడ్ ఇన్ఫర్మేషను అంటే అతిశయోక్తులతో కూడిన ఇన్ఫర్మేషను, అబద్ధాలతో కూడిన ఇన్ఫర్మేషన్ అని జల్లెడ పట్టడమే జర్నలిస్టులు చేసే పని. అందుకే జర్నలిస్టులకి వాళ్ళకి ప్రత్యేకత ఏంటంటే ఒక సమాచారం వస్తే ఉన్నది ఉన్నట్టు వేరే వాడికి దాన్ని చెక్ చేయకుండా, గేట్ కీపింగ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్కి పంపించేవాళ్ళు సాధారణ ప్రజలు. కానీ మనం చేయాల్సింది ఏంటి? జర్నలిస్టులుగా చేయాల్సిన పని ఏంటంటే ఇందులో ఇది కరెక్ట్ అయిన సమాచారం వచ్చిందా, కరెక్ట్ మనిషి నుంచే వచ్చిందా, ఒక మనిషికి వ్యతిరేకంగా వార్త వస్తే ఆ మనిషి తన బాధ చెప్పుకోవడానికి కూడా అవకాశం కల్పించారా లేదా అనే ఒక చిన్న చిన్న మౌలిక సూత్రాలని చూసి దాన్ని ప్రాసెస్ చేసేవాళ్ళు జర్నలిస్టులు. కానీ అట్లా లేకుండా ఇప్పుడు పరిస్థితులు నడుస్తున్నాయి. అదే అందరికీ బాధ కలిగిస్తుంది. పైగా ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ అని క్లెయిమ్ చేసుకోవడం వల్ల, తాము చేస్తున్నది జర్నలిజం అని క్లెయిమ్ చేసుకోవడం వల్ల వస్తున్న సమస్య అది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అసలు ఈ సమస్యలన్నీ పోవాలంటే ముఖ్యంగా 2 పనులు జరగాలని నాకు అనిపిస్తుంది. ఒకటి, లైవ్ ఛానల్స్, లైవ్ టెలికాస్ట్లు ఆపాలి. లైవ్ టెలికాస్ట్ల మీద భయంకరమైన నియంత్రణ ఉంటే బాగుంటుందని నాకు ఉంది. అంటే ఎక్కడ ఏది జరిగినా డిబేట్లు జరుగుతున్నప్పుడు జరుగుతున్న మాటలు ఒక ఫిల్టరింగ్ ఏం లేకుండా ఇష్టం వచ్చిన మాటలు వస్తున్నాయి.
విలేకరులను ఎలో చేసినప్పటికీ కూడా దీంట్లో అసభ్యకరమైనవి కొన్ని తొలగించాల్సినవి ఉంటే బూతులు ఉంటే వాటిని మీరు తొలగించాలి అనే ఒక నిబంధన పెడితే బాగుంటుంది. అట్లా లేకుండా లైవ్ స్ట్రీమ్స్ అన్ని చోట్ల జరగడం చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు. దాని మీద ఒక అధ్యయనం జరగాలి. అదేవిధంగా రిజైండర్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి మీద వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ముందు పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని వీడియో చేసుకొని దాని మీద వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పాలి. అట్లా లేకుండా ఉంది. ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో విశ్లేషణకి అర్థం, వ్యాఖ్యకి అర్థం లేకుండా ఉంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నా మంచి మంచి జర్నలిస్టులే వాళ్ళు కూడా ఒక బోర్డు పెట్టుకొని వచ్చిన వార్తను చదువుకుంటూ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తారు. అసలు జర్నలిస్ట్ చేయాల్సింది ఒక పరిశోధన చేయటం ఉంటుంది. దాని మీద ఒక నైతికతతో కూడిన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. అలాంటివేమీ లేకుండా లైవ్లో పెట్టేసి నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉండడం వల్ల దాన్ని జర్నలిజం అనడం వల్ల పలసపడే అవకాశం ఉంది. దీని మీద నిజంగా యూనివర్సిటీస్లో మేధావుల్లో చర్చ జరగాలి. రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు నిజానికి చాలా అద్భుతమైనవి. ఈ దిశగా అంటే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం చేయడానికి నడుం బిగించిన ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారే ఈ విషయంలో చొరవ తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇప్పుడున్న వ్యవస్థల్లో ప్రెస్ కమిషను, మీడియా కమిషను, INPRలు కాదు ఈ పని చేయలేవు. మేధావులతో కూడిన విశ్వవిద్యాలయాలలో ఉన్న వ్యవస్థలతో అసలు దీని మీద ఒక మంచి విశ్లేషణ జరిగితే రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రజలకి మంచి సమాచారాన్ని సరైన సమాచారాన్ని అందించడమే ధ్యేయంగా చేస్తే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. లేకపోతే జర్నలిస్టు ఎవరు అనే శేష ప్రశ్న $1 మిలియన్ ప్రశ్నగానే మనకు జీవితాంతం మిగిలిపోతుంది.